హలో! వెల్కమ్ టు సాలిడ్ టీవీ. ఈరోజు మనతో ఉన్న గెస్ట్ ఎవరంటే, తను రీల్స్ చేస్తూ, ఆ తర్వాత షార్ట్ ఫిలిమ్స్ చేస్తూ, ఆ తర్వాత వెబ్ సిరీస్ చేస్తూ, ఇప్పుడు ఎట్టకేలకి సినిమాలోకి ఎంట్రీ అయినారు. ఆయనే యాక్టర్ ప్రశాంత్. హలో అన్న! హాయ్. ఎలా ఉన్నారన్న? సూపర్. ముందుగా సాలిడ్ టీవీ ప్రేక్షకులందరికీ సంక్రాంతి, భోగి, కనుమ పండుగ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. ఎప్పటి నుంచి అడిగితే ఇప్పుడు ఇచ్చినా అన్న మీరు. చాలా బిజీ పర్సన్స్ అన్న మీరు. అట్లేం లేదురా. అండ్ కంగ్రాచులేషన్స్. ఈ మధ్యనే సినిమాలోకి ఎంట్రీ అయ్యారు. అవునురా. ఆకాష్ పూరితో కూడా మీరు సినిమా చేస్తున్నారని విన్నాం. అవునురా. అంటే అందులో హీరో ఫ్రెండ్‌గా చేస్తున్నా. హ్మ్. రఘు సినిమా పేరొచ్చేసి. అయితేనే అట్లా చిన్న చిన్న ప్రాజెక్టులు నడుస్తాను కదా ఇప్పుడు. అన్న అసలు ఈ ఫీల్డ్‌లోకి రావాలని ఎందుకు అనిపించిందా మీకు? ఎందుకు అంటే చిన్నప్పుడు ఇష్టం రా అదేందో మరి. సినిమా అంటే మన ఇంట్లో టీవీలల్లో సినిమా చూసినప్పుడు అరే ఆ టీవీ నట్టు బోల్ట్ ఊడబికి అలా పోతే బాగుండు. పోవచ్చాయని చెప్పి ట్రై చేసిన రోజులున్నాయి అనమాట చిన్నప్పుడు. కానీ అలా అట్లా పోయేది కాదు కదా. దానికి చాలా కష్టాలున్నాయని తెలిసి ఈడికి వచ్చిందని తెలిసింది మనకి. అట్లా చిన్నప్పటి నుంచి ఇష్టం సినిమా అంటే. అందుకోసం ఈడి దాకా రావడం జరిగింది. అంటే ముందు ముందు ఎంట్రీ ఎలా జరిగింది? రీల్స్ ద్వారా వచ్చారు కదా మీరు. అప్పుడు టిక్ టాక్ ఉన్నప్పుడు ఇలా చేసేది రీల్స్. హ్మ్. బట్ ఇప్పుడు దాంతో అది పోయిన తర్వాత ఇక షార్ట్ ఫిల్మ్స్ ట్రై చేసినాం. షార్ట్ ఫిల్మ్స్ ఫ్రెండ్స్ ఉండేరా ఫ్రెండ్ సర్కిల్లా. ఇప్పుడే మా ఫ్రెండ్స్ ఇట్లా అందరు స్ట్రగుల్ నుంచి ఇప్పుడే అందరూ బయటకు వస్తారు. ఒకరు చిన్న చిన్న ఒక్కొక్క మెట్టు ఎక్కుతారు అందరూ. మేము ఒక 2-3 షార్ట్ ఫిల్మ్స్ తీసినాం. దాని తర్వాత ఇప్పుడు థియేటర్గా మా ఫ్రెండ్ డైరెక్టర్ అనమాట సాయి అని రఘు సినిమాకి చేస్తున్నాం ప్రజెంట్ దాన్ని. ఇప్పటి వరకు ఎన్ని షార్ట్ ఫిల్మ్స్ తీసినారు మీరు? ఒక 4-5 తీసినాంరా. ఎక్కువ తీసినాం కానీ రిలీజ్ కాలే. షూటింగ్ చేసి వదిలిపెట్టేది.